మొట్టమొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగుననే ఈ లెంట్ ధ్యాన స్రవంతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రారంభించినటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగుననే యూత్ బోర్డు చైర్మన్ రెవరెండ్ బెనహర్ బాబు గారికి, అలాగుననే సెక్రటరీ నేసి గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకిచ్చినటువంటి ఈ లెంట్ కాలములోని పరిశుద్ధ వారము, హోలీ వీక్లోని ప్రత్యేకమైనటువంటి ఈ దినము కొరకై మీకు వందనములు. ఆదేశ గురువారముగా మాకు అనుగ్రహించిన విధమును బట్టి మీ పాదములకు స్తోత్రములు. వాక్య ధ్యానములోనికి మేము వెలుచు ఉండగా మీ ఆత్మ సహాయమును నడిపింపును మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేసి మీ ఆత్మచేతనే సమస్తమును నడిపించి మీరే మహిమ పొందుమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు పేరట మీ అందరికీ ఈ ఆదేశ గురువారం యొక్క శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. లెంట్ కాలములో 40 రోజులు ప్రత్యేకమైనటువంటి కాలముగా మనకు ఏర్పాటు చేయబడి ప్రతిదినము అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి రాయలసీమ అధ్యక్ష మండలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ లెంట్ ధ్యాన స్రవంతిని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాం. మరొక సంవత్సరము ఈ రీతిగా మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ దినమునకు ఈ దిన ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదేశ గురువారము యేసు ప్రభుల వారి కాలంలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యములు మనము ధ్యానం చేసుకుందాం. ఆ ప్రత్యేకమైనటువంటి ఆదేశ గురువారమున జరిగినటువంటి కొన్ని కార్యములను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి గురువారము, పరిశుద్ధ వారములో ఈ ఆదేశ గురువారము చాలా ప్రత్యేకమైనదిగా మనం గమనించాలి. ఈ ఆదేశ గురువారములో దాదాపుగా మనము గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైనటువంటి కార్యములు జరిగినట్లుగా మనము చరిత్రలో చూస్తాం. దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చినట్టుగా, సువార్తికులు రాయబడినట్టుగా ఈ ఆదేశ గురువారము నాడు 3 ప్రధానమైనటువంటి కార్యములు జరిగి ఉన్నాయి. వాటిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిదిగా గమనించినట్లయితే పస్కా భోజనము ఆచరించబడుతున్నటువంటి రోజు. పస్కా ఆచరించబడుతున్నటువంటి రోజు మొదటి దినముగా మనం గమనించాలి. ఈ పస్కా భోజనమును ఎక్కడ వారు ఆచరించారు, ఎక్కడ సిద్ధపరిచారు అని మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 11వ వచనం నుంచి 13 వచనములను మనం చదువుకుంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనములను మనం గమనించితే, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఇక్కడ పస్కా పండుగను ఎక్కడ సిద్ధపరిచారు, ఎక్కడ సిద్ధపరచాలని యేసు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు. శిష్యులతో చెప్పిన విధమును మనం జ్ఞాపకం చేసుకుంటే చూచినట్లయితే, పట్టణములోనికి మీరు వెళ్ళండి, పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోబడుచున్నటువంటి ఒకడు కనబడతాడు, వాని వెంట మీరు కూడా వెళ్ళండి. వాడు ఇంటిలోనికి మీరు వెళ్ళి ఆ ఇంటి యజమానునితో మీరు ఈలాగున అడగండి, పస్కాను భుజించుటకు
విడిది గది కావాలని బోధకుడు అడుగుచున్నాడని మీరు అతనితో చెప్పండి. అతడు ఒక గొప్ప సామాగ్రి కలిగినటువంటి గదిని మీకు చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచండి అని చెప్పబడినట్టుగా వీరు వెళ్ళి కనుగొని అక్కడ సిద్ధపరచటం జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభుల వారి జననమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ జననాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, యేసు ప్రభుల వారి జనన సమయంలో ఆయన జన్మన స్థలము దొరకలేదు అని మనకు రాయబడి ఉంటుంది. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. సత్రములోనే స్థలము దొరకనటువంటి పరిస్థితి ఆయన జనన సమయములో మనం చూస్తాం. అయితే ఇక్కడ పస్కా పండుగ సమీపములో, పస్కా పండుగ దినములలో, పస్కా పండుగ రోజు వచ్చినప్పుడు ఇక్కడ యెరూషలేము అందరితో, యూదులందరితో, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేటటువంటి యూదులందరితో కూడా చాలా చాలా రద్దీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో స్థలము దొరకటం అన్నటువంటిది కష్టమే. అయితే ఇక్కడ ఈ పస్కా పండుగ, ఈ పస్కా భోజనమును సిద్ధపరిచినటువంటి గదిని మనం గమనించితే, ఒక గొప్ప మేడ గది మీకు చూపించును. గొప్ప సామాగ్రితో నిండిన ఒక మేడగది, అంటే ఒక గొప్ప మేడగది అక్కడ మీకు ఇవ్వబడుతుంది. అనంటే యేసు ప్రభుల వారి జనన సమయంలో, ఆయన పుట్టుకలో సత్రములోనే స్థలము దొరకలేనటువంటి పరిస్థితి కనబడితే, ఇక్కడ ఆయన పస్కాను భుజించేటటువంటి సమయములో యెరూషలేములో ఒక గొప్ప మేడగది, వీరు పస్కాను, ఒక గొప్ప మేడగదిలో పస్కాను భుజించుట అన్నటువంటిది మనం గమనిస్తే, ఈ రెండింటినీ మనం చూస్తే గనక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభుల వారి జనన విషయమే చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారి జన్మమే చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచితే, ఒక గొప్ప మేడగదిలో గొప్ప పస్కా విందు సిద్ధపరచటం అన్నటువంటిది మరింత ప్రాధాన్యత కలిగినదని మనం ఇక్కడ గుర్తించాలి. జన్మమే ప్రాముఖ్యత కలిగినది అని అనుకుంటే, ఇక్కడ పస్కా భోజనమును ఆచరించటం, పస్కా పండుగ ఆచరించటం ఇంకా అంతకంటే ప్రాముఖ్యతను ఇక్కడ సంతరించుకుంటూ ఉన్నది. అంటే ఈ దినము యొక్క ప్రాముఖ్యతను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పస్కా పండుగ అంటేనే యూదులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పస్కా పండుగలో, ఈ మేడగదిలో సిద్ధపరచబడుతున్నటువంటి పస్కా భోజనము, ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమును, పస్కా భోజనమును మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యతగా మనం ఎంచాలి, చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూడాలి. ఇక రెండవ విషయము, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదములను కడగటం. ఇక రెండవ కార్యముగా మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడుగుతున్నటువంటి రోజుగా ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మామూలుగా సాధారణంగా గురు శిష్యుల సంబంధాలు ఎలా ఉంటాయి అని అంటే, గురువు విద్యను చెప్పిన తర్వాత, గురువు శిష్యులకు బోధించిన తర్వాత, గురువు శిష్యులకు శిష్యత్వమును నేర్పించిన తర్వాత శిష్యులు గురువుకు గురుదక్షిణ అన్నటువంటిది ఇస్తారు. అయితే ఇక్కడ ఈ యోహాను సువార్తికుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలను మనం చూస్తే, యోహాను సువార్తలో ఈ పస్కా భోజన సమయములో, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము నుంచి మనం గమనిస్తే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ యేసుప్రభుల వారు ఈ పస్కా పండుగ రోజున, అంటే శిష్యులు సాధారణంగా గురువుకు గురుదక్షిణ అనేది ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ గురువే లేచి భోజన పంక్తిలో నుండి లేచి, ఈ పస్కా విందులో నుండి లేచి శిష్యుల పాదములు కడగటము, ఇది అతి గంభీరమైనటువంటి క్రియగా మనం చూడవచ్చు. మొదటిది పస్కా భోజనము, అతి గొప్ప మేడగదిలో గొప్ప పస్కా విందు సిద్ధపరచటంలోనే మొదటిది గంభీరమైనది అనుకుంటే, రెండవది కూడా అంతే గంభీరమైనటువంటి కార్యము ఈ పస్కా భోజనములో జరుగుతూ ఉన్నది. గురువు శిష్యుల పాదములను కడగటం.
యేసు ప్రభుల వారే, బోధకుడే శిష్యుల పాదములు కడగటం ఇక్కడ మనము అది అంతకంటే గంభీరమైనటువంటి క్రియ అని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా ఈ రెండవ గంభీరమైనటువంటి కార్యములో ప్రత్యేకంగా యేసుప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటి అని అంటే, ఆయన బోధలే ప్రత్యేకమైనవి అని అనుకుంటే ఆయన చర్యలు కూడా ప్రత్యేకమైనవిగా ఈ సందర్భంలో ఈ కార్యమును బట్టి మనం చెప్పవచ్చు. ఆయన బోధలు ఎలా ఉంటాయి అని అంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, నీ శత్రువును ప్రేమించుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుము. ఇవి ఆయన ప్రత్యేకమైనటువంటి బోధలు, అందరూ చేసేటటువంటి బోధలు కాదు ఇవి. ఆయన బోధలు చాలా ప్రత్యేకమైనవిగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో ఈ రెండవ కార్యము మనం గమనించితే ఆయన మాటలే కాదు, బోధలే కాదు, ఆయన క్రియలు కూడా ప్రత్యేకమైనవిగా కనబడుతూ ఉన్నాయి. అందుకే నేను ఈ మాటను ఇక్కడ ఆపాదిస్తూ ఉంటున్నాను. ఆయన లేచి శిష్యుల పాదములు కడిగినటువంటి ఈ క్రియను నేను గంభీరమైనదిగా తెలియజేస్తూ ఉంటున్నాను. అదే శిష్యులు మామూలుగా గురువుల పాదాలు కడగాలి, కానీ యేసు ప్రభుల వారే, దేవాది దేవుడే వారికి ఒక మాదిరి నేర్పించటానికి ఆయనే ఒక ప్రత్యేకమైనది వాళ్ళకి, అంటే ఒక పరిచారకుని వలె ఉండటానికి, పరిచారం నేర్పటానికి ఆయన చాలా కిందకు దిగి ఈ శిష్యుల పాదములను కడగటం మనం చూస్తాం. ఇక చివరిగా మనం గమనిస్తే యూదా యేసు ప్రభుల వారిని అప్పగించటం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజుగా మూడవ కార్యాన్ని మనం చూడవచ్చు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించటానికి ఎదురు చూస్తున్న రోజు, ఆ గడియ వచ్చి ఉన్నది అని భోజన పంక్తిలో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తల్లో కానీ ఆ గడియ, ఆ సమయము వచ్చి ఉన్నది. ఏమిటి సమయము? ఆయన ప్రజల కొరకు, ప్రజలందరి కొరకు, లోక పాపముల కొరకు, లోకము కొరకు మరణించవలసినటువంటి గడియ. ఆ గడియ వచ్చినప్పుడు ఈ పస్కా భోజనములో యేసు ప్రభుల వారు అదే సంభాషిస్తూ ఉంటున్నారు. నాతో పాటు ఉన్నటువంటి మీలో ఒకడు నన్ను అప్పగించును. అందరూ కంగారు పడుతూ ఉన్నారు. నేనా 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 అని యేసు ప్రభుల వారిని అడిగారు. యూదా మీద ఎవరికి అనుమానం రాలేదు కానీ, యూదాను ఎవరు ఏమీ అనలేదు కానీ, అతని క్రియలను బట్టి, అతని చర్యలను బట్టి ఎవరు యూదాను నిందించడం లేదు అక్కడ. కానీ యేసు ప్రభుల వారు సమస్తమును ఎరిగిన వాడై దాని కొరకు సిద్ధపడుతూ ముందుగా చెబుతూ ఉన్నాడు. ఆయన ఇదిగో మనుష్య కుమారుడు ఈ పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయన శ్రమ పడతాడు, ఆయన మరణించుతాడు అనేది ముందుగానే యేసు ప్రభుల వారు చెబుతూ వస్తూ ఉన్నారు. ఇంకా ఆ గడియ సమీపించినప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఇదే తెలియజేస్తూ ఉంటున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించును, మీలో ఒకడు నన్ను అప్పగించును. అవును, యూదా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభుల వారిని అప్పగించడానికి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. చివరికి 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభుల వారిని అప్పగించటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మనం దేవుని వాక్యములో చదువుతాం. ఈ 3 కార్యములు అక్కడ జరిగి ఉంటూ ఉన్నవి. ఈ ఆదేశ గురువారమున, ఈ పస్కా రోజున 3 కార్యక్రమాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 1, పస్కా ఆచరించబడుతున్నటువంటి రోజు, ఇది మొదటి కార్యము. 2వది, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడుగుతున్నటువంటి ఒక గంభీరమైనటువంటి రోజు. తర్వాత యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇక చివరిగా, అంటే ఈ 3 నుండి మనము నేర్చుకునేటటువంటి పాఠము ఏమిటి అని అంటే, ఇది యేసు ప్రభుల వారి చివరి రాత్రి భోజనము, ఈ పస్కా భోజనము చివరి రాత్రి భోజనము. ఇంకా ఆ తర్వాత ఆయన గెత్సెమనే తోటకు వెళ్తాడు, అక్కడ అప్పగించబడతాడు. ఆ తర్వాత ఆయన శిలువ మరణానికి అప్పగించబడతాడు. శిలువలో మరణించటము ఆయన జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమములో ఇది యేసు ప్రభుల వారు ఇంకా ఆయన జీవితంలో ఇది చాలా చివరి భోజనం అన్నమాట, చివరి రాత్రి భోజనం. అయితే యేసు ప్రభుల వారు
ఈ చివరి రాత్రి భోజనములో కొన్ని మాటలు చెప్పడాన్ని బట్టి మనము ఇది ప్రభురాత్రి భోజనముగా సంస్కరించబడినటువంటి, సంస్థాపన చేసినటువంటి గొప్ప దినముగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో నుంచి మనం చదివితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ చివరి రాత్రి భోజనము ఒక సంస్థాపన చేస్తున్న, అంటే ప్రభురాత్రి భోజన సంస్కారమును స్థాపించేటటువంటి గొప్ప దినముగా దీనిని సిద్ధపరిచాడు, దీనిని చేశాడు. ఆయన రొట్టె ఆయన శరీరము విరవబడుతున్న, నలగగొట్టబడుతున్న, ఇంకా చిందింపబడుతున్నటువంటి రక్తముగా, శరీరముగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు తన బోధలలోనే ఒకసారి జ్ఞాపకం చేస్తాడు, జీవాహారమును నేనే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఈరోజు క్రైస్తవ ఉనికిలో ఈ ఆదేశ గురువారము ప్రభు స్థాపించినటువంటి ప్రభురాత్రి భోజనము ఎంత ప్రాముఖ్యత కలిగినదో మనము గుర్తు చేసుకోవచ్చు. చాలా ప్రాముఖ్యమైన, గంభీరమైనటువంటి కార్యము దేవుడు ఈనాడు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నాడు. ఇంకా మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తీసుకున్నటువంటి వాళ్ళమే. మనము ఆయనతో పాలి భాగస్థలం అవుతాము. కానీ మనము అక్కడికి రాలేకపోతే మనము ఆయనలో పాలు అనేటటువంటిది ఉండదు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ 3 గంభీరమైనటువంటి కార్యముల నుంచి ప్రభు మనకు జ్ఞాపకం చేసే ప్రత్యేకమైనటువంటి, ఒక గంభీరమైనటువంటి ప్రభు రాత్రి భోజనమును స్థాపించినటువంటి రోజుగా మనము దీనిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చెప్పినట్టుగానే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. అవును, ఈరోజు క్రైస్తవ సమాజములో, సంఘములో అతి ప్రాముఖ్యమైనది ఏమైనా ఆరాధనలో ఉంది అని అంటే అది ప్రభు భోజన సంస్కారపు ఆచారం. ప్రభు భోజన సంస్కారమే. ప్రభు భోజన సంస్కారం లేకుండా ఆరాధన ముగించబడదు, ఆరాధన ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఈ విషయమును, అంటే ఈ దినము అంత గొప్ప ప్రాముఖ్యత. ఒకటి, గొప్ప మేడగదిలో గొప్ప పస్కా విందు సిద్ధపరిచినటువంటిది ఒకటి. తర్వాత యేసు ప్రభుల వారు శిష్యుల పాదములను కడుగుతున్నటువంటి ఒక గంభీరమైనటువంటి రోజు. తర్వాత ఈ చివరి రాత్రి భోజనము ప్రభు సంస్కారపు దినముగా మార్చివేయబడిన, సంఘానికి ఇవ్వబడిన మహా గొప్ప కార్యముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఆదేశ గురువారమును బట్టి మీకు వందనములు. ఇదిగో తండ్రి, వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. వినుచున్నటువంటి బిడ్డలకు మీ ఆశీర్వాదములు దయచేయండి. సంఘములను దీవించండి. అధ్యక్ష మండలమును మీరు దీవించండి. నాయనటువంటి యూత్ డిపార్ట్మెంటును మీరు దీవించండి. అనేక మంది ఇదిగో లెంట్ ధ్యాన స్రవంతిని అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును అనుసరిస్తున్నటువంటి సంఘమును, బిడ్డలను, కుటుంబములను మీరు దీవించండి. ఈ ఆదేశ గురువారపు దీవెనలు, ప్రత్యేకమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
విరచి నా దేహం రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విరచి నా దేహం పట్టుదలతో వచ్చు వరకు ఇట్టులానే పూజించుడనేను పట్టుదలతో వచ్చు వరకు ఇట్టులానే పూజించుడనేను అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం ద్రాక్షరసమి నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం రక్షణార్థం మోక్షరాజ్యం చేరుడనేను రక్షణార్థం దీని త్రాగి మోక్షరాజ్యం చేరుడనేను అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో
ఇదిగో వచ్చే తుది గడియా హృదయ బాధ వేచేను పరచునట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుడనేను పరచునట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుడనేను అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనెను చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనెను అప్పగింపబడిన